జీవమైన రెక్కల చాటున ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఈ పాపను తన సజీవమైన రెక్కల చాటున భద్రపరిచి కాచి మరొక నూతన జన్మదినాన్ని జరుపుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 ప్రార్థన. పరిశుద్ధమైన దేవుడా, మహోన్నతుడు ఒక ప్రభువా, గరుడమైన మా యేసయ్య, సంవత్సరమును దయా కిరీటముగా దయచేయి దేవుడా. సంవత్సరములు గతించుచుండగా మా కార్యములను నూతనపరచు దేవా, మా జీవితములను నూతనపరచు దేవా. మీకు స్తోత్రాలు. మీ కృపను బట్టి నాయనా ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి తన జీవిత పర్యంతము నాయనా క్షేమముగా ఉండునట్లు, ఆరోగ్యముగా ఉండునట్లు, అనారోగ్య సమస్యలు వచ్చినా అయా మీ కృప తోడుగా ఉండునట్లు, మీ భద్రత ఇవ్వబడినట్లు సహాయం చేసి దయచేయమని అయా తన తల్లిదండ్రులకు, అయా తన తోబుట్టువులకు నైనా అందరికీ మంచి పేరు తీసుకొచ్చే బిడ్డగా, నీకు మహిమ తీసుకొచ్చే బిడ్డగా ఆ బిడ్డను మలచుమని అయా తనకు కావలసిన జ్ఞానాన్ని, వివేచనను, తెలివిని, ఆరోగ్యమును దయచేయమని దయచేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రత్యేకమైన సమయంలో మీ పరలోకము నుంచి నాయనా దీవెనలను, ఆశీర్వాదాలను ఆమేన్. వీడియో కాల్ అంటే చూపిరా మనుగాడు
తీసిందిలే అమ్మమ్మ.